Hello all, welcome to LTX classes. Welcome to Group 2 Current Affairs session. ఈ యొక్క పర్టికులర్ సిరీస్లో మనం ఏంటంటే డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి గ్రూప్ 2కి రిలేటెడ్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు ఇదే ఫోకస్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి డీల్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే అవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోసం కొత్త బ్యాచెస్ అనేవి 1 ఫిబ్రవరి నుండి లాంచ్ చేస్తున్నారు. అవి మీకు వచ్చేసరికి లైవ్ ప్లస్ రికార్డెడ్ వేరియేషన్లో రాబోతున్నాయి అనమాట. అయితే వీటిల్లోని మీకు ఈ కోర్స్లోని ఏంటేంటి రాబోతున్నాయంటే మీకు టోటల్ సిలబస్ అంతా కూడా కవర్ చేస్తారు యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్. ఓకే, అండ్ అలానే మనకి ఇంపార్టెంట్ సెషన్ అయిన ఎకానమీ పార్ట్ అనేది మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ అయిన సురేష్ సార్ దీన్ని డీల్ చేస్తారు. అలానే మీకు టెస్ట్ సిరీస్ అనేది కూడా దీంట్లో రాబోతుంది అనమాట. ఓకే, టీఎస్పీఎస్సీ కానీ ఏదైనా అవనియండి, టెస్ట్ సిరీస్ అనేది మనకి ఎగ్జామ్కి వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్. అది మీకు ఇంకే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కాంప్లిమెంటరీ ఇవ్వరు, ఓన్లీ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దీన్ని మీకు కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఫీ వచ్చేసరికి మీకు కేవలం 15,000 రూపీస్. అయితే ఎప్పటి వరకు ఎగ్జామ్ వరకు కూడా మీకు కోర్స్ యాక్సెసిబిలిటీ కావాలనుకుంటే, అలా కాకుండా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అనుకుంటే కేవలం 20,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అయితే ఫీ ఆఫర్స్ అనేవి కేవలం 31 జనవరి వరకు మాత్రమే. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నట్లయితే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంటే ఏంటో తెలుసుకోండి ముందు. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనేది జనరల్గా మనకి ఏంటి అంటే ఇండియాలోని ఇండియన్ ఆర్మీ ఉంది, ఇండియన్ నేవీ ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది. వీళ్ళందరికీ కూడాను డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అనేవి కావాలి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గన్స్ అవ్వచ్చు, లేకపోతే వాటికి రిలేటెడ్ సెక్యూరిటీ ఐటమ్స్ ఏవైనా అయ్యి ఉండొచ్చు, ఆర్ మిసైల్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే వాళ్ళకి అంటే మన కంట్రీని సేవ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఐటమ్స్ అన్ని వాళ్ళకి కావాలన్నమాట. సో అయితే అలాంటి ఐటమ్స్ అన్ని వాళ్ళకి కావాలి అంటే ఎలా వస్తాయి? వాళ్ళు పెట్టే అప్రూవల్స్ ప్రతి ఒక్కటి కూడాను గవర్నమెంట్ సైడ్ నుండి యాక్సెప్ట్ చేయాలి కదా. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు వీళ్ళకి ఆ అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తారు బడ్జెట్ నుండి. అలా బడ్జెట్ నుండి శాంక్షన్ చేసిన తర్వాత వీళ్ళకి కొనుక్కునే ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో అప్పుడు వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారనమాట. సో ఇలాగా యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి కానీ లేకపోతే ప్రొక్యూర్మెంట్ చేయడానికి కానీ ఉన్న మనకి ఇండియాలోని ఉన్న కౌన్సిలే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనమాట. అయితే రీసెంట్గా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఏంటి, ఇండియన్ ఆర్మీ ఇంకా ఇండియన్ నేవీ పెట్టిన 3 ప్రపోజల్స్ని యాక్సెప్ట్ చేయటం అనేది జరిగిందనమాట. అయితే ఒకటేమోంచి ఇండియన్ నేవీది, రెండు ప్రపోజల్స్ ఇండియన్ ఆర్మీ అనమాట. అయితే టోటల్ ఇదేమోంచి వచ్చేసరికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అందుకే ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. అదే రెవెన్యూ అంటే డే టు డే ఎక్స్పెన్సెస్ అనుకోండి, దానికి డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ తరగతి అప్రూవల్ అనేది అవసరం లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎందుకంటే సింగిల్ పేమెంట్, హ్యూజ్ పేమెంట్స్ కాబట్టి ఇవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటారనమాట. అయితే టోటల్ దీనికోసం ఎంత స్పెండ్ చేస్తున్నారు? 4,276 crores. ఇంత అమౌంట్ అనేది వీళ్ళకి యాక్సెప్ట్ చేయడం అనేది, అది దాన్నే యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అంటారు. ఏంటి, ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి కానీ ఇండియన్ నేవీకి కానీ ప్రపోజల్స్ అనేవి ఏవైతే వీళ్ళు పెట్టారో అవి నెసెసిటీ అన్నమాట. ఆ యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ అనేది డిఫెన్స్ ఆఫ్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే దాంట్లో ఫస్ట్ ప్రపోజల్ వచ్చేసరికి హెలీనా అంటే ఏంటో ఇలా ఫుల్ ఫామ్స్ అనేవి మీకు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను దీన్ని స్ట్రెస్ ఇచ్చి చెప్తున్నాను. అయితే దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి హెలికాప్టర్ బేస్డ్ నాగ్. ఓకే, నాగ్ అనేది ఏంటి? యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. అందుకే ఇవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్లోకి వస్తాయి. హెలికాప్టర్ బేస్డ్ నాగ్ అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనమాట. సో ట్యాంక్ గైడెడ్ ఇదొకటి అనమాట. అండ్ అలానే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, దీన్ని VSH
ORAD అని కూడా అంటారు. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఇది ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నార్త్ ఈస్ట్ ఏరియాస్ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి హిల్లీ రఫ్ టెరైన్ ఏరియాస్ ఉంటాయి కదా, వేర్ మూవ్మెంట్ ఈజ్ నాట్ దట్ పాసిబుల్. అంటే ఈజీగా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి యాక్సెసిబిలిటీ లేని ఏరియాస్ ఏవైతే ఉంటాయో అలాంటప్పుడు యూజ్ చేయడానికి ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనమాట. అదొకటి. ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఫుల్లీ ఇండిజినియస్లీ డెవలప్డ్, ఇండిజినియస్లీ ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ మ్యానుఫ్యాక్చర్ చేయడం కానీ అన్నీ ఇండిజినియస్లీ మేడప్ అనమాట. అలాంటి వాటికి అప్రూవల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలానే లాస్ట్ వన్ వచ్చేసరికి బ్రహ్మోస్ మిసైల్ ఉంది కదా, ఈ బ్రహ్మోస్ మిసైల్కి ఏంటి అంటే లాంచర్ అండ్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్. దీనికోసం ఈ మూడిటి అంటే బ్రహ్మోస్ కోసం అనమాట ఫైర్ కంట్రోల్ సిస్టమ్. ఇదంతా కూడా టెక్నికల్లోకి వస్తాయి ఇలాంటివన్నీ కూడాను. సో ఇలా ఈ 3 ప్రపోజల్స్కి కూడా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ పర్మిషన్ అనేది ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో వెరీ సూన్ ఇవన్నీ కూడా అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్, ఈ ఇండెక్స్లో రిపోర్ట్లు అవి మీకు ఇంపార్టెంట్. హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023 రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే ఇది ఎవరిస్తారు? హెల్లీ అండ్ పార్ట్నర్స్ అనమాట. ఇదేంటి లండన్ బేస్డ్ ఫర్మ్. ఒకవేళ మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఈ హెల్లే పాస్పోర్ట్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? హెల్లే అండ్ పార్ట్నర్స్. వాళ్ళ బేస్ అనేది ఎక్కడ? లండన్ బేస్డ్ ఫర్మ్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పాస్పోర్ట్ ఇండెక్స్ ఏంటి మేడం? సో ఏ కంట్రీ అయితే పాస్పోర్ట్స్లోని పవర్ఫుల్ అని ఉంటాయో అలాంటివి టాప్ 1 ర్యాంకింగ్లో ఉంటాయన్నమాట. ఆ రిపోర్ట్ని ఏమంటారు? హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటారు. సో బేసికలీ ఏ కంట్రీ అయితే టాప్ పొజిషన్లో ఉంటుందో ఆ కంట్రీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంట్రీస్లోని అయితే వీసా అవసరం ఉండదు వాళ్ళు ఎంటర్ అవ్వడానికి. ఇప్పుడు ఇండియా నుండి మనం వేరే కంట్రీలోకి వెళ్ళాలి, అక్కడ దిగాలి, ఉండాలి అనుకోండి, మనకి వీసాస్ అనేవి ఉండాలి. సో ఆ కంట్రీలోకి మనం వెళ్తున్నాము అనే పర్మిషన్ అనమాట వీసా అనేది. సో ఇలాంటి వీసా అవసరం లేదు, లేదంటే వీసా ఆన్ అరైవల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేది. అలాంటి ఒక మేజర్ పవర్ఫుల్ కంట్రీస్ని హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ మెయిన్ ఏంటంటే ర్యాంకింగ్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా వచ్చేసరికి మనకి ఎగ్జామ్లో ఇండియా 2023 ర్యాంకింగ్ వచ్చేసరికి 85th ర్యాంక్. యాక్చువల్లీ చెప్పాలంటే కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ మన ర్యాంక్ అనేది పడిపోయింది. సో ఇంకా ఎన్ని కంట్రీస్కి మనకి వీసా అవసరం లేదు, లేదా వెళ్ళిన తర్వాత వీసా తీసుకున్నా పర్లేదు. ఇట్స్ దగ్గరగా 59 కంట్రీస్. ఓకే, ఇది హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇచ్చిన రిపోర్ట్. అయితే ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ టాప్ మోస్ట్ కంట్రీ ఆల్మోస్ట్ 193 కంట్రీస్ దీనికి వీసా అవసరం లేదు, లేదా వీసా వెళ్ళిన తర్వాతైనా తీసుకోవచ్చు. అలాంటి పర్మిషన్ ఉన్న కంట్రీ ఏది అంటే జపాన్. సెకండ్ పొజిషన్లో 2 కంట్రీస్ ఉన్నాయి, ఒకటి సింగపూర్, ఇంకొకటి వచ్చేసరికి సౌత్ కొరియా. ఓకే, లాస్ట్ వచ్చేసరికి సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈవెన్ పాకిస్తాన్ కూడా సంథింగ్ అరౌండ్ 105, 106 ర్యాంకింగ్ ఉంది. ఇండియా 85th ర్యాంక్, 59 కంట్రీస్. జపాన్ వచ్చేసరికి 193 కంట్రీస్ పర్మిషన్, దీనికి వచ్చేసరికి 192. వీళ్ళిద్దరికి వచ్చేసరికి డిఫరెన్స్ ఏం పెద్దగా మ్యాక్సిమం అనేది లేదు. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇండెక్స్ ఎవడిచ్చాడు, ఏ బేస్డ్ ఫర్మ్ ఎట్సెట్రా, ఇలాంటివన్నీ కూడా మీకు ఎగ్జామ్లో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్బీఐ రీసెంట్గా పేమెంట్ అగ్రిగేటర్ ఒకటి నార్మల్గా, ఇంకొకటి ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్. ఆన్లైన్ వచ్చేసరికి అండ్ ఆఫ్లైన్ పేమెంట్స్కి వచ్చేసరికి జనరల్గా పేమెంట్ అగ్రిగేటర్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క దీని నుండి కూడా అన్ని టైప్ ఆఫ్ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అనేదాన్ని పేమెంట్ అగ్రిగేటర్స్ అంటారనమాట. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఏంటి అంటే ఒక ఆథరైజేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి? హిటాచీ పేమెంట్ సర్వీసెస్. ఈ హిటాచీ పేమెంట్ సర్వీసెస్ వాళ్ళకి ఈ ఆఫ్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ కింద వాళ్ళకి ఇన్ ప్రిన్సిపల్ ఆథరైజేషన్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ హిటాచీ లిమిటెడ్ తాలూకా ఇదనమాట. అండ్ ఆన్లైన్ వచ్చేసరికి భారత్ పే
భారత్ పే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఏంటి అంటే పేమెంట్ అయితే చేయాలి, కార్డ్ సంథింగ్ అలా యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే వేరియస్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డెబిట్ కార్డ్స్ అవనివ్వండి, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ అవనివ్వండి, లేదా ఏదైనా గిఫ్ట్ కార్డ్స్ అవనివ్వండి, అలా యాక్సెప్ట్ చేయడాన్ని, అది ఈ కామర్స్ అయినా సరే లేకపోతే నార్మల్గా అయినా సరే, దాన్నే పేమెంట్ అగ్రిగేటర్స్ అంటారనమాట. అయితే ఆన్లైన్ వచ్చేసరికి భారత్ పే, ఆఫ్లైన్ వచ్చేసరికి జనరల్గా ఆఫ్లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు కార్డ్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ, లేదా ఈ కామర్స్ వెబ్సైట్స్లో యూజ్ చేస్తున్నప్పుడు కానీ, సో జనరల్గా ఈ రెండు సిమిలర్ అనమాట. మనం బయటకు వెళ్ళేటప్పుడు క్యాష్ ఇచ్చేయడం అనేది పేమెంట్ అగ్రిగేటర్ రాదు. సో కార్డ్స్ అవి యూజ్ చేసినప్పుడు జనరల్లీ. సో హిటాచీ పేమెంట్ సర్వీసెస్కి, భారత్ పేకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఇన్ ప్రిన్సిపల్ ఆథరైజేషన్ అనేది పేమెంట్ అగ్రిగేటర్స్ కింద అనేది మనకి ఇంపార్టెంట్. ఎవరెవరు హిటాచీ సర్వీసెస్ లిమిటెడ్ కానీ, భారత్ పే కానీ. ఈ జనరల్గా భారత్ పే అనేది ఏంటి అంటే దిస్ భారత్ పే, ఇది భారత్ పే తాలూకా అంటే సబ్సిడరీలోకి వస్తుందన్నమాట. రెసిలియంట్ పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్, అది కూడా గుర్తుపెట్టుకోండి ఎవరి కంపెనీలోకి వస్తుంది. ఎందుకంటే హిటాచీ వచ్చేసరికి హిటాచీ లిమిటెడ్ తాలూకా సబ్సిడరీ, భారత్ పే వచ్చేసరికి రెసిలియంట్ పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో 100% ఓనర్షిప్ అనేది వాళ్ళకే ఉంది ఈ భారత్ పే అనేది. ఓకే, ఐ హోప్ మీకు ఇది క్లియర్గా అర్థమైందని. మెయిన్ ఏంటి అంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఎకానమీలోని మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. పేమెంట్ అగ్రిగేటర్స్ ఏంటి, లేదంటే అకౌంట్ అగ్రిగేటర్స్ కానీ, భారత్ పే ఎవరిది, ఎట్సెట్రా, ఇలాంటివి మీకు వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఇన్స్పేస్. ఈ ఇన్స్పేస్ ఫుల్ ఫామ్ కూడా మీకు ఇంపార్టెంట్. కమర్షియల్ ఆర్మ్ అనమాట. ఇస్రోకి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ఇది కమర్షియల్ ఆర్మ్, అది గుర్తుపెట్టుకోండి. దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సో పేరులోనే ఉంది. సో కమర్షియల్గా ఈ ఇస్రో చేసిన ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ఎల్వి కానీ, పిఎస్ఎల్వి కానీ ఏమైనా లాంచ్ చేస్తుంది, లేకపోతే ఏదైనా చేస్తుంది, ఎస్పెషల్లీ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వస్తుంది కాబట్టి మీకు వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఇన్స్పేస్ ఏం చేస్తుంది, ఆథరైజ్ చేస్తుంది అనమాట. సో ఎటువంటి డెవలప్మెంట్స్ అయినా ఇస్రో వాటిని కమర్షియలైజ్ చేయడం కానీ, ఎట్సెట్రా, ఇలాంటివన్నీ కూడా చేయడం అనేది చేస్తుంది అనమాట. అయితే రీసెంట్గా దీని తాలూకా టెక్నాలజీ అది అప్గ్రేడ్ చేసుకోవడానికి, ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది చేయడానికి కోసం అని చెప్పేసి ఇన్స్పేస్ రీసెంట్గా నేసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళతోటి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకోవడం జరిగింది. దేని గురించి ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్? సో యాక్చువల్లీ ఏం చేస్తారు, నేసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు వీళ్ళకి ఏంటి అంటే బెటర్ అంటే వీళ్ళు తాలూకా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ తోటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హై అల్గరిథమ్స్ అవి యూజ్ చేసి ఇంకా బెటర్గా ఎక్కడెక్కడ మినరల్స్ అనేవి ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్, బాక్సైట్, ఎట్సెట్రా, ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని బెటర్గా చూపించడానికి అల్గరిథమ్స్ అవి. అండ్ అలానే ఇన్స్పేస్ వాళ్ళు, అయితే మేడం వీళ్ళు వాళ్ళకి చేస్తున్నారు, ఇన్స్పేస్ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఇన్స్పేస్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఆథరైజేషన్ అనేది ఇస్తున్నారు. ఏంటి అంటే ఇస్రో తాలూకా మ్యాపింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాపింగ్ టెక్నాలజీస్ అనేవి నేసెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడానికి, ఈ టెక్నాలజీ ప్లస్ విత్ దేర్ సాఫ్ట్వేర్తో కలిపి ఇంకా బెటర్ మినరల్ రిసోర్సెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి అనమాట. అయితే దీనివల్ల ఏంటి అంటే మన టెక్నాలజీ అనేది ఇంకా అప్గ్రేడ్ అవుతుంది, మన కంట్రీలోని మినరల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి బెటర్గా అర్థమవుతుంది. దానివల్ల ఏంటి అంటే మనకి ఎక్స్పెండిచర్ అనేది రెడ్యూస్ అవుతుంది, దానివల్ల బెటర్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది, పొల్యూషన్ అనేది కూడా అన్ని విధాలుగా తగ్గుతుంది అనమాట. సో అందుకే ఇది ఇలాగా ఒక అగ్రిమెంట్ అనేది ఇన్స్పేస్ వాళ్ళు చేయడం జరిగింది. ఈ ఇన్స్పేస్ తాలూకా ఫుల్ ఫామ్ కానీ, లేదంటే ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారు, మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ దేనికోసం, ఎట్సెట్రా, ఇలాంటి మీకు వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోకి వచ్చేసరికి. ఓకే, సో లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఫిఫ్త్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా 80th యాన్యువల్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి మీకు అందరికీ కూడా చాలా వరకు ఈ అవార్డ్స్ అనేది తెలిసిందే. ఎవరమ్మా ఈ అవార్డ్స్ అనేవి ఎవరిస్తున్నారు, హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్, హెచ్ఎఫ్పిఏ వాళ్ళు రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్లోని లాస్ ఏంజలస్లోని
ఈ అవార్డ్స్ అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో ఇండియాలోని ఒక ఫిల్మ్కి మ్యూజిక్ పరంగా అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇది మీకు అందరికీ కూడా తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కింద అండ్ మోషన్ పిక్చర్, దట్ ఈస్ నాటు నాటు సాంగ్, ఒరిజినల్ సాంగ్ కింద అనమాట నాటు నాటు సాంగ్కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అనేది రావడం అనేది జరిగిందనమాట. అయితే ఏ మూవీలో ఉంది ఇది? RRR రాజమౌళి డైరెక్ట్ చేసిన మూవీలోని. అండ్ ఎవరెవరికమ్మా ఈ అవార్డు వచ్చింది? ఒకటి సాంగ్ కంపోజర్కి అండ్ అలాగే సాంగ్ లిరిసిస్ట్, వీళ్ళిద్దరికి కూడా వచ్చిందనమాట. MM కీరవాణి అండ్ చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారికి ఎందుకు వచ్చిందంటే లిరిసిస్ట్ అనమాట. సో ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఏదైతే వచ్చిందో అది వీళ్ళిద్దరికీ కూడా షేర్ చేయటం అనేది జరిగింది. ఎవరిచ్చారు? హాలీవుడ్ ప్రెస్ అసోసియేషన్ వాళ్ళు, ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ HFPA వాళ్ళు లాస్ ఏంజలస్లో దీన్ని చేయడం అనేది జరిగింది. అది కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఎక్కడ ఈవెంట్ జరిగింది అనే క్వశ్చన్ కూడా వస్తుంది మ్యాక్సిమం. LA కాలిఫోర్నియా, USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నాటు నాటు సాంగ్, ఇదంతా కూడా మీకు తెలిసిందే. ఈ అవార్డ్స్ రికగ్నిషన్స్ ఎస్పెషల్లీ ఇండియాకి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే ఏషియాలోని ఫస్ట్ ఫిల్మ్ అనమాట ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేవి రావడం, దట్టు మ్యూజిక్ వాటిలో రావడం అనేది, ఒరిజినల్ సాంగ్లోని మనకు రావడం అనేది ఇట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ అనమాట ఇండియా కల్చర్ పరంగా వచ్చేసరికి. సో అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఫర్ టుడే. రేపు ఇంకొన్ని ఆర్టికల్స్ అనేవి డీల్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ లాస్ట్ క్లోజ్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. మన LTX క్లాసెస్ వాళ్ళు APPSC Group 2 కోసం కొత్త బ్యాచెస్ అనేవి 1 ఫిబ్రవరి నుండి లాంచ్ చేస్తారనమాట. మీకు ఇవి లైవ్ ప్లస్ రికార్డెడ్ వేరియేషన్లో రాబోతున్నాయి అనమాట. అయితే వీటిలో మీకు టోటల్ సిలబస్ అంతా కవర్ చేస్తారు యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్. అలానే ఎకానమీ కూడా మనకి LTX క్లాసెస్ డైరెక్టర్ సార్ అయిన సురేష్ సార్ దీన్ని డీల్ చేయబోతున్నారు. అండ్ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి మీకు టెస్ట్ సిరీస్ అనేది బ్యాగ్తో ఈ కోర్స్ తోటి మీకు కాంప్లిమెంటరీగా రాబోతుంది అనమాట, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వన్ క్లియర్. ఎవరైనా సరే APPSC TSPSC డ్రీమ్ అచీవ్ చేయాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అయితే మీకు ఎగ్జామ్ వరకు కూడా కోర్స్ యాక్సెసిబిలిటీ కావాలి అనుకుంటే కేవలం 15,000 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలనుకుంటే 20,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అయితే ఫీ అనేది ఆఫర్ వచ్చేసరికి మీకు 31st జనవరి వరకు మాత్రమే. మీకు ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. Okay, thanks for watching students. Please do like and share it with your peers. Subscribe to our channel. Have a good day students. All the very best. Prepare well. Do hard work. Automatic success కానీ result కానీ మీ దగ్గరకు వస్తుంది. Just trust in yourself. Have a good day.